హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల రద్దుపై స్టే. దాదాపు 26,000 ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల తీర్పు. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు 25,000కు పైగా ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 26,000 ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు కొన్ని రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తును కొనసాగించవచ్చునని తెలిపింది. అయితే అభ్యర్థులు లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. బెంగాల్లో 25,743 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించినటువంటి కుంభకోణంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ చేపట్టిన నియామక ప్రక్రియ చెల్లదని అందులో పేర్కొంది. ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశిస్తూ, అంతేకాదు ఉద్యోగులు తమ వేతనాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ అధికారుల పోస్టుల పెంపు, అదనంగా మరో 4 పోస్టులు. వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ అధికారులు, జూనియర్ టెక్నికల్ అధికారుల భర్తీ కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉన్న ఖాళీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పురపాలక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖలలో 833 పోస్టుల భర్తీకి 2022-16 వచ్చిన నోటిఫికేషన్ జారీ చేయగా వాటిని 837కు పెంచారు. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని గత ఫిబ్రవరి 10న మహిళా శిశు సంక్షేమ శాఖ, 13న సాధారణ పరిపాలన శాఖ జీవోలు ఇవ్వడంతో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా 4 పోస్టులను పెంచారు. పెరిగినటువంటి పోస్టులను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టామని, కేవలం ఖాళీల్లోనే మార్పులు చోటు చేసుకున్నాయని, ఇతర షరతులు, నిబంధనలు గత నోటిఫికేషన్ ప్రకారం యథాతథంగా అమలవుతాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నవి. టీటీడబ్ల్యూఆర్ఈఐ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో మహిళలకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లలో మొదటి సంవత్సరం BA హానర్స్ ఫ్యాషన్ డిజైన్, BA హానర్స్ ఇంటీరియర్ డిజైన్, BA ఫోటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి తెలపడం జరిగింది. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు నేరుగా సిరిసిల్లలోని కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఈ నెల 30 తేదీ వరకు తుది గడువుగా నిర్ణయించారు. అదే క్రమంలో అశోక్ నగర్లోని ఆర్మ్ ఫోర్సెస్ అకాడమీలో BSc, MPC, BA, HEP డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆసక్తి గలటువంటి పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2 ఏళ్ల BEd కోర్సులో ప్రవేశానికి గాను నిర్వహించే తెలంగాణ ఎడ్సెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. 250 ఆలస్య రుసుంతో ఈ నెల 13 తేదీ వరకు అవకాశం ఉంటుంది. పరీక్షా కేంద్రం ఎంచుకునేందుకు అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాల శాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు 17 ఉన్నవి. అర్హత డిగ్రీ, PG ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16వ తేదీ చివరి తేదీ. ఇండియన్ నేవీలో అగ్నివీర్ SSR పోస్టులు అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్ SSR 2024 బ్యాచ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత వచ్చేసి కనీసం 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాల్సినటువంటిది ఉంటుంది. 2 ఏళ్ల వొకేషనల్ కోర్స్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాల్సినటువంటిది ఉంటుంది. అభ్యర్థి వయసు వచ్చేసి 1/11/2003 నుంచి 30/4/2007 మధ్యలో జన్మించాలి. కనిష్ట ఎత్తు పరిమాణాలు పురుషులు, మహిళలకు కనీసం 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. వేతనం ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది 30,000, రెండో ఏడాది 33,000, మూడో ఏడాది 36,500, నాలుగో ఏడాది 40,000గా ఉంటుంది. ఇది కూడా వెబ్సైట్ ద్వారాగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సినటువంటిది ఉంటుంది.
అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ ఈ నెల 13 నుంచి ప్రారంభం, 27కు చివరి తేదీ. శిక్షణ ప్రారంభం నవంబర్ నెలలో ప్రారంభమవుతుంది. సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ ద్వారా 5 దశల్లో మొత్తము 506 పోస్టులను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ ప్రకటించింది. వీటిల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF 186 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ CRPF 120 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CIPF 100 పోస్టులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ 58 పోస్టులు, సశస్త్ర సీమాబల్ 42 పోస్టులు ఉన్నవి. అర్హత సంబంధిత డిగ్రీ చదివి ఉండాలి. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 14. దరఖాస్తు సవరణకు అవకాశం మే 15 నుండి మే 21 వరకు ఉంటుంది. రాత పరీక్ష ఆగస్టు 4న ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. సంబంధిత వెబ్సైట్లో పూర్తి వివరాలను పొందవచ్చు. మరింత సమాచారం కోసం ప్రతిరోజు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.